హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్‌లో మనం ఒక ఫైల్‌ని ఎట్లా అప్‌లోడ్ చేయాలి ఈ ప్లేరైట్‌ని యూజ్ చేసి చూద్దాం. సో ప్లేరైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ అప్‌లోడ్ చేసే దాని లొకేటర్ మీద సెట్ ఇన్‌పుట్ ఫైల్స్ అన్న మెథడ్‌ను యూజ్ చేయి. ఖచ్చితంగా ఆ ఎలిమెంట్‌కైతే కనుక ఇన్‌పుట్ ట్యాగ్ నేమ్ ఉంటేనే పనిచేస్తది. యూజింగ్ సెట్ ఇన్‌పుట్ ఫైల్స్ నువ్వు ఎయిదర్ ఒక ఫైల్‌నైనా అప్‌లోడ్ చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్‌నైనా సరే నువ్వు అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సెట్ ఇన్పుట్ ఫైల్స్కి కనుక నువ్వు ఎంటీ అరే ఇస్తే అంతకు ముందర అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నిటిని అది డిలీట్ చేసేస్తుంది అంటుంది. సో హియర్ ఇది చూడండి, రిమూవ్ ఆల్ ద సెలెక్టెడ్ ఫైల్స్ ఇఫ్ యూ పాస్ ఆన్ అన్ ఎంటీ అరే. ఓకే, బాగానే ఉంది. లెట్ అస్ సీ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సో ఈ హీరోకు అప్లికేషన్లో నేను చూజ్ ఫైల్ కొట్టి ఐఎమ్ చూజింగ్ ఏ ఫైల్ అండ్ అప్లోడ్ అని కొడితేనే ఆ ఫైల్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీదన నేను సెట్ ఇన్పుట్ ఫైల్స్ వాడాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో లెట్స్ కమ్ బ్యాక్. ఒక స్పెక్ ఫైల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ హియర్ ఫైల్ అప్లోడ్ వన్ ఎస్సింగ్ అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ మై పేజ్ ఫిక్చర్ అండ్ ఇప్పుడు await పేజ్ డాట్ గో టు. ఓకే, గో టు, లెట్స్ కమ్ బ్యాక్, ఓపెన్ దిస్ యూఆర్ఎల్. గో టు అయిన తర్వాత await పేజ్ డాట్ పాస్. ఓకే, పాస్ ఇచ్చిన అట్ ద ఎండింగ్ await పేజ్ డాట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద మాత్రమే నేను సెట్ ఇన్పుట్ ఫైల్స్ వాడాలి. సో ఈ ఎలిమెంట్కి ఫైల్ అప్లోడ్ అని పెట్టుకున్నా. సో హియర్ దానికి ఐడి ఇచ్చేసారు ఆల్రెడీ. సో await await పేజ్ డాట్ లొకేటర్, ఏ ఎలిమెంట్కి అయితే ఐడి ఉన్నదో దాని మీద సెట్ ఇన్పుట్ ఫైల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను రెండు ఇమేజెస్ని జస్ట్ నా టెస్ట్ డైరెక్టరీలో, సేమ్ డైరెక్టరీలో రెండు ఇమేజెస్ని కాపీ పేస్ట్ చేసుకున్నా. సింపుల్ అండి. ఇప్పుడు నా డెస్క్టాప్లో ఇమేజెస్ ఉంది, ఇమేజ్ 7 ఉంది, 6 ఉంది. రైట్ క్లిక్ ఆన్ ద ఇమేజ్ 7, 6, కాపీ ఇట్. కాపీ చేసి ఈ టెస్ట్ డైరెక్టరీలోకి వచ్చి ఐమ్ సెలెక్టింగ్ ఇట్, కంట్రోల్ వి. సో ఆటోమేటికల్లీ నువ్వు రెండు ఫైల్స్ని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఎస్, ఆఫ్ కోర్స్. సో హియర్ ఇమేజ్ 6, 7, 8, 9 అని ఇమేజెస్ వచ్చేసినాయి అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో నాకు ఇక్కడికే ఇమేజ్ వచ్చేసింది. వచ్చిన ఇమేజ్ని నేను డీల్ చేయాలి. సో ఇమేజ్ ఏ డైరెక్టరీలో ఉంది? నీకు టెస్ట్ డైరెక్టరీలో image9.png. నేను దాన్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. టెర్మినల్ని పుల్ చేసి let me try to run this particular script and check it out whether it is uploading a file or not. So here step over. సో సెలెక్ట్ అయింది, ఇట్ అప్లోడెడ్ ఇట్. పర్ఫెక్ట్. ఇంకా మనం అప్లోడ్ బటన్ అయితే క్లిక్ చేయలేదు. సో వీ నీడ్ టు రైట్ డౌన్ ఎ కమాండ్ దట్ విల్ బీ క్లికింగ్ ఆన్ దిస్ అప్లోడ్ బటన్. సో ఇన్స్పెక్ట్, ఇదిగో దీనికి కూడా ఐడి ఉన్నది. అగైన్ కమ్ బ్యాక్, await పేజ్ డాట్ లొకేటర్ hash this one dot click. Okay, perfectly all right, click. So again let me try to run this command and check it out. ఈసారి ఇది క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందా లేదా, వీ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఓకే, స్టెప్ ఓవర్, ఐడెంటిఫై అయితే దట్ షుడ్ ఐడెంటిఫై ఇట్. అప్లోడ్, అప్లోడ్ చేసేసింది. అండ్ దెన్ ఇట్ క్లోజ్డ్ ద బ్రౌజర్, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. గుడ్ ఎనఫ్. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను కాపీ చేసి ఐమ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఫైల్ రిమూవ్. సో ఈసారి నేను అప్లోడ్ చేసిన ఫైల్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అఫ్ కోర్స్ దీనికి ఓన్లీ కూడా యాడ్ చేసి పెట్టాను. మీకు గుర్తుంటే కనుక డాక్యుమెంటేషన్లో నేను చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే, రిమూవ్ చేయడానికి సెట్ ఇన్పుట్ ఫైల్స్కి ఎంటీ ఎరే ఇవ్వు అన్నారు. సో హియర్ ఇప్పుడు ఈ లైన్లో అప్లోడ్ అయితే చేశాం కదా, నెక్స్ట్ లైన్లో ఈ సెట్ ఇన్పుట్ ఫైల్స్కి ఐఎమ్ గివింగ్ అన్ ఎంటీ అరే. ఎంటీ అరే ఇస్తే ఏమవ్వాలి? ఈ లైన్ అప్లోడ్ చేయాలి, ఈ లైన్ డిలీట్ చేయాలి. రైట్, లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ రిమూవింగ్ దట్ పర్టికులర్ ఫైల్ ఆర్ నాట్. ఓకే, సో హియర్ స్టెప్ ఓవర్, హైలైట్ అయింది, అప్లోడ్ చేసింది, అండ్ ఇది రిమూవ్ చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ అప్లోడ్ ఎ ఫైల్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ రిమూవ్ ఎ స్పెసిఫిక్ ఫైల్. గుడ్ ఎనఫ్, డన్ ద డీల్. ఇప్పుడు వరకు సింగిల్ ఫైల్నే మనం అప్లోడ్ చేసాం.
ఇప్పుడు ఏం చేద్దాం అంటే మల్టిపుల్ ఫైల్స్ని అప్లోడ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మల్టిపుల్ ఫైల్స్ని నువ్వు అప్లోడ్ చేయాలి అంటే యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు సింగిల్ ఫైల్ అప్లోడ్ చేయాలి అంటే సింగిల్ది ఇచ్చేయి. మల్టిపుల్ ఫైల్స్ కనుక నువ్వు అప్లోడ్ చేయాలి అంటే సెట్ ఇన్పుట్ ఫైల్స్లో ఎరే పెట్టి ఎరే లోపల ఎన్ని ఫైల్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నావో అన్ని ఫైల్స్ పంపించంటున్నారు. సో దీనికోసం మనం చూస్ చేసుకున్న అప్లికేషన్ ఏంటి అంటే file.io. సో ఇందులో ఇక్కడ అప్లోడ్ బటన్ కొట్టి మనం ఎన్ని ఫైల్స్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్లోడ్ బటన్ని మనం ఐడెంటిఫై చేసి దాని మీద సెట్ ఇన్పుట్ ఫైల్స్ వాడాలి. సో హియర్ ఈ అప్లోడ్ బటన్కి సో ఇక ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ ఉంది. సో డైరెక్ట్ ఇన్పుట్ ట్యాగ్ ఐడి కూడా ఉంది కాబట్టి కాపీ చేసేసి సో కమ్ బ్యాక్ హియర్ అవైట్ పేజ్ డాట్ లొకేటర్, దానికి ఐడి ఉన్నది. అండ్ ఇక్కడ సెట్ ఇన్పుట్ ఫైల్స్లో టెస్ట్ డైరెక్టరీలో image8.png కామా టెస్ట్ డైరెక్టరీలోనే image9.png అండ్ అప్లికేషన్ యూఆర్ఎల్ వచ్చేసరికి file.io. ఓకే, అప్లికేషన్ యూఆర్ఎల్ వచ్చేసరికి file.io. ఇప్పుడు టెర్మినల్ నుంచి లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, టెర్మినల్ నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే లెట్ us see. సో హియర్ అది అప్లోడ్ ఫైల్స్ని ఐడెంటిఫై చెయ్యలేదు. లుక్స్ లైక్ దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద లొకేటర్. ఓకే, లొకేటర్ ఇష్యూ ఉండుంటుంది, దట్స్ ద రీజన్ ఇట్ డిడెంట్ ఐడెంటిఫై. కిల్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ హియర్. దీనికి పేరెంట్ ఫర్ ఉందండి. సో లెట్ మీ రైట్ డౌన్ //label //label open braces @for is equal to స్పెసిఫై దిస్ ఎక్స్పాత్. ఓకే, ఒక ఎలిమెంట్ అయితే ఐడెంటిఫై అవుతుంది. సో ఎక్స్పాత్ ఇష్యూ అనుకుని నేను లొకేటర్ని అప్డేట్ చేశాను. అప్డేట్ చేసి లెట్ మీ రీరన్ మై ప్రోగ్రామ్. ఈసారి వెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ మై ప్రోగ్రామ్ దిస్ టైమ్ స్టెప్ ఓవర్, ఈసారి ఇట్ షుడ్ ఐడెంటిఫై దాట్ అండ్ దిస్ టైమ్ స్టిల్ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్. ప్రోగ్రామ్లో ఏదో చిన్న ఇష్యూ ఉండాలి. వై ఇట్ ఈజ్ నాట్ అప్లోడింగ్? సో లొకేటర్ దగ్గరే పోతుంది. ఓకే, లొకేటర్ దగ్గరే పోతుంది. ఓకే, ఎందుకు ఇక్కడే పోతుంది? ఫైల్ అప్లోడింగ్ 3 లొకేటర్ //label సెట్ ఇన్పుట్ ఫైల్స్ అండ్ సెట్ ఇన్పుట్ ఫైల్స్లోకి కూడా నువ్వు అరే ఆఫ్ వాల్యూస్ టెస్ట్ డైరెక్టరీ ఇమేజ్ ఇచ్చాము. ఎందుకు పేజ్ డాట్ లొకేటర్లోనే పోతుంది? ఫైల్ ఐవో ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఇష్యూ విత్ ద లొకేటర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే పోతుంది. 1 సెకండ్, లెటర్స్ క్రాస్ చెక్. సో ఫైల్ ఐవోలో లెటర్స్ ఐడెంటిఫై దిస్ ఎలిమెంట్. దీంతో ఒక ఎలిమెంట్ అయితే ఐడెంటిఫై అవుతుంది. సి హియర్, ఇదిగో ఆ డిజైర్డ్ ఎలిమెంట్ హైలైట్ అవుతోంది. బట్ ఇక్కడ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? సో లెట్ మీ రిమూవ్ దిస్ సెట్ ఇన్పుట్ ఫైల్స్ అండ్ చెక్ అసలు ఈ ఎలిమెంట్ హైలైట్ అవుతుందా లేదా చూద్దాం మనం. ఓకే, సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ file.ioలో హైలైట్ అవుతుందా లేదో చూసుకుందాం. సో హియర్ స్టెప్ ఓవర్. సో ఆ ఎలిమెంటే ఐడెంటిఫై అవ్వట్లా. ఓకే, ఎలిమెంట్ ఐడెంటిఫై అయ్యింది. సో హియర్ లెట్ మీ పర్ఫార్మ్ ఎ క్లిక్ ఆపరేషన్ వన్స్ అగైన్. ఒకసారి క్లిక్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, అప్పుడు సెట్ ఇన్పుట్ ఫైల్స్లో మనం ఏమన్నా ఇష్యూ చేసి ఉంటాము, అందుకే ఇది పనిచేసి ఉండదు. సో ఎలిమెంట్ కరెక్ట్గానే ఐడెంటిఫై అవుతుంది, క్లిక్ కూడా పనిచేసింది. సో ఓన్లీ ఇష్యూ నేను ఇందాక సెట్ ఇన్పుట్ ఫైల్స్లో ఇచ్చినప్పుడే ఉండుంటుంది. సో లెట్ మీ డిలీట్ ఇట్ అండ్ సెట్ ఇన్పుట్ ఫైల్స్ అరే. ఈ అరేలో ఐ వాన్ పాస్ ఆన్ మై టెస్ట్ ఇన్సైడ్ ద టెస్ట్ image8.png కామా మళ్ళా టెస్ట్లో image9.png ఉన్నాయి కదా. టెస్ట్లో image8 అండ్ image9. సో హియర్ image8.png image9.png. ఓకే, దట్స్ ఫైన్. లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. ఇందాక సెట్ ఇన్పుట్ ఫైల్స్లో నేను ఏమైనా రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాను, ఎందుకంటే అది ఎలిమెంట్ని కూడా ఐడెంటిఫై చేయలేదు. దిస్ టైమ్ ఈసారి అది ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసింది అండ్ దిస్ టైమ్ ఇట్స్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ ఆన్ ఇట్. ఓకే, ఇట్స్ జస్ట్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ ఇట్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ అప్లోడ్ ఏ ఫైల్ అండి.
Okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.